నమస్కారం. మార్గశీరమాసం వచ్చేసింది. ఈ నెల రాగానే ఇళ్లలో ఏదో తెలియని ఒక పండగ వాతావరణం వచ్చేస్తుంది. అవును. ముఖ్యంగా పురాణాల ప్రకారం ఈ మాసంలో సాక్షాత్తు మహాలక్ష్మీదేవి భూమి మీద తిరుగుతుందని ఒక నమ్మకం కదా. సరిగ్గా. అందుకే ఈరోజు మనం ఒక యూట్యూబ్ వీడియో ఆధారంగా ఈ మార్గశిర గురువార వ్రత కథను కొంచెం లోతుగా చర్చిద్దాం. మంచి ఆలోచన. ఈ కథ అంటే పేదరికం నుండి ఐశ్వర్యం వైపు సాగే ఒక అద్భుతమైన ప్రయాణం. అయితే మనం కేవలం కథ చెప్పుకోవడం కాదు, దానిలోని పాత్రలు, వాళ్ల ఆలోచనలు, ఆ ఆచారాల వెనుక అసలు సందేశమేమిటి, ఇలాంటి విషయాలు మాట్లాడుకుందాం. సరే, ఇక మొదలుపెడదామా? తప్పకుండా. ఇలాంటి పౌరాణిక కథలు వింటున్నప్పుడు మనం కేవలం భక్తి కోణంలోనే కాకుండా వాటి సామాజిక ప్రభావాన్ని కూడా చూడాలి. అంటే ఈ కథ చేస్తున్న అతిపెద్ద ప్రకటనేంటంటే దైవానుగ్రహానికి డబ్బుతో సంబంధం లేదు. ఇది ఒక రకంగా ఆధ్యాత్మిక సమానత్వం లాంటిది. ఓ అవును. గుడికి లక్షలిచ్చే రాజు అయినా, పెరట్లో తులసి మొక్కకు నీళ్లు పోసే పేదరాలైనా దేవుడి దృష్టిలో ఒకటేనని చెప్పడం చూడండి, ఆ కాలంలో ఇది చాలా పెద్ద విషయం. నిజమే. కథలోని ముఖ్య సూత్రం కూడా అదే కదా. భక్తికి ధనం అవసరం లేదు, స్వచ్ఛమైన హృదయం చాలు. కరెక్ట్. ఆ ఒక్క వాక్యం చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. అవును. కథ మొదలవడమే కటిక పేదరికంతో. సుదర్శనుడు, సుశీల మూలంలో వాళ్ల ఇంటిని వర్ణించిన తీరు చూస్తేనే మనస్సు చివుక్కుమంటుంది. అవును. చిన్న మట్టి గోడలు, వర్షం వస్తే కారిపోయే గడ్డికప్పు, ఇంట్లో విరిగిన మట్టిపాత్రలు, చిరిగిన చాపలు, 3 పూట్ల తినడానికి కూడా తిండి దొరకని పరిస్థితి. పాపం ఆ సుదర్శనుడు రోజూ కూలిపనికి వెళ్ళినా ఆ వచ్చే డబ్బు సరిపోయేది కాదు. కాని ఇక్కడే సుశీల పాత్ర మనల్ని ఆకట్టుకుంటుంది. అన్ని కష్టాలున్నా ఆమె తన భక్తిని మాత్రం వదులుకోలేదు. అదే ఈ కథలోని అసలైన బలం. ప్రతిరోజూ తెల్లవారుజామునే లేవడం, చన్నీళ్లతో స్నానం, ఇంటి ముందున్న ఆ చిన్న తులసి మొక్కకు పూజ. ఆమె ప్రార్థనలో కూడా ఒక ఆర్తి కనిపిస్తుంది. కేవలం మా కష్టాలు తీర్చు అని అడగడం మాత్రమే కాదు, తల్లి, ఎన్ని కష్టాలు వచ్చినా నీ పాదాలు వదలను అని వేడుకునేది. అంటే ఆమె భక్తి షరతులతో కూడుకున్నది కాదు, కష్టాలు తీరితేనే పూజిస్తాను అనే బేరం లేదు. సరిగ్గా చెప్పారు. బహుశా వాళ్ళింట్లో ఉన్న ఏకైక ఐశ్వర్యం ఆ తులసి మొక్క, ఆ భక్తి మాత్రమేనేమో. అవును. భౌతికమైన పేదరికం, ఆధ్యాత్మిక సంపదను పక్కపక్కనే చూపించడం ఈ కథలోని గొప్పతనం. ఇక తులసి మొక్క, అది హిందూ గృహాలలో పవిత్రతకు, ఆశకు ఒక చిహ్నం. మరి ఆ నమ్మకానికి ప్రతిఫలం దక్కిందా? కథ అక్కడే కదా అసలు మలుపు తీసుకుంటుంది. అవును. ఒక మార్గశిరమాసం రోజున ఆమె ఎప్పటిలాగే ప్రార్థన చేస్తుండగా ఒక అద్భుతం జరుగుతోంది. తులసికోట వెనుక నుండి ఉన్నట్టుండి ఒక ప్రకాశవంతమైన వెలుగు, బంగారు కాంతి కిరణాలు, గాలిలో ఎక్కడినుండో మల్లెల గంధపు పరిమళం. ఆ వర్ణన చదువుతుంటేనే మనకొక దివ్యానుభూతి కలుగుతోంది. ఆ వెలుగుకు భయపడి సుశీల కళ్ళు మూసుకుంటే, భయపడకు బిడ్డా, కళ్ళు తెరువు అని ఒక ప్రేమపూర్వకమైన స్వరం వినిపిస్తుంది. ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి. ఎర్రని పట్టుచీర, మిరిసిపోతున్న బంగారు ఆభరణాలు, 4 చేతులలో పద్మాలు. ఆ దివ్యమైన రూపాన్ని చూసి సుశీల మాటలు కోల్పోతుంది. వెంటనే అమ్మవారి కాళ్లమీద పడి నమస్కారం చేస్తుంది. అప్పుడు లక్ష్మీదేవి చెప్పిన మాటలు ఈ కథకే ప్రాణం. నీ భక్తికి మెచ్చాను. భక్తికి ధనం అవసరం లేదు, స్వచ్ఛమైన హృదయం, నిష్కల్మషమైన ప్రేమ ఉంటే చాలు. ఆ మాటలు అత్యంత పేదవారికి కూడా దైవం అందుబాటులో ఉంటుందనే ఒక భరోసాని, మానసిక స్థైర్యాన్ని ఇస్తాయి. అప్పుడే లక్ష్మీదేవి స్వయంగా వ్రత విధానాన్ని ఉపదేశిస్తుంది. ఆ నియమాలు కూడా చూస్తుంటే చాలా సింపుల్గా ఉన్నాయి కదూ, పెద్ద ఖర్చుతో కూడుకున్నవి కావు. కరెక్ట్. ఎవ్వరైనా చేయగలిగేలా ఉన్నాయి. ఒకసారి ఆ 5 నియమాలను చూద్దాం. 1. ప్రతి గురువారం తెల్లవారుజామున స్నానం చేసి ఉన్నంతలో శుభ్రమైన బట్టలు. ఉన్నంతలో అనే పదం చాలా ముఖ్యం. అవును. 2. తులసికోట దగ్గర దీపం, పసుపు కుంకుమలతో పూజ. 3. 5 ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇవ్వాలి. ఇది సామాజిక సంబంధాలను కూడా సూచిస్తుంది. నిజమే. 4. పాలు, పెరుగు, అన్నము నైవేద్యంగా పెట్టాలి. చాలా సామాన్యమైనవి. ఇక 5. 4 గురువారాలు పూర్తయ్యాక ఉద్యాపన చేసి పేదలకు దానం చెయ్యాలి. అంటే దానానికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారన్నమాట. అవును. లక్ష్మీదేవి అదృశ్యమయ్యాక సుశీల తన భర్తకు జరిగిన విషయం చెబుతుంది. అతను మొదట నమ్మకపోయినా ఆ పరిమళం చూసి నమ్ముతాడు.
ఇద్దరూ కలిసి వ్రతం చేయడానికి సిద్ధమవుతారు. కాని వాళ్ల దగ్గర ఏమీ లేదు కదా. అదే మొదటి అడ్డంకి. తాంబూలమివ్వడానికి కూడా ఏమీ లేదు. ఇక్కడి నుండి అసలైన అద్భుతాల పరంపర మొదలవుతోంది. అవును, ప్రతి గురువారం ఒక మార్పు. మొదటి గురువారం వస్తుంది. సుశీల పూజ చేస్తుంది, కాని తాంబూలం లేదని బాధపడుతుంది. సరిగ్గా అప్పుడే ఇంటి ముందుకు ఒక బండి వస్తుంది. ఓ! అందులో బియ్యం, పప్పులు, పళ్ళు, పూజకు, వంటకు కావలసినవన్నీ ఉన్నాయి. బండివాడు మా యజమాని పేరు చెప్పద్దన్నారు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక్కడ దైవిక సహాయం గమనించాలి. వారికి బంగారు నాణ్యాల మూట రాలేదు. ఆ వ్రతానికి సరిగ్గా ఏమి అవసరమో అదే వచ్చింది. నిజమే. ఇక రెండవ గురువారం. ఈసారి సుదర్శనుడికి పొలంలో నాగలికి ఏదో తగులుతుంది. తవ్వి చూస్తే ఒక పాత రాగికుండ, నిండా బంగారు నాణ్యాలు. వావ్! అంటే ప్రతిఫలాల తీవ్రత పెరుగుతోందన్నమాట. అవును. కాని ఇక్కడే మూలంలో ఒక ముఖ్యమైన వాక్యం ఉంది. ఏమిటది? వారిలో ఎటువంటి గర్వం లేదు, భక్తి మాత్రం పెరిగింది. ఆ డబ్బుతో ఇల్లు బాగుచేసుకుని ఆ రోజు 10 మంది ముత్తైదువులను పిలిచి తాంబూలమిచ్చారు. అద్భుతం! అంటే సంపద వారిని మార్చలేదు, వారి దాతృత్వాన్ని మరింత పెంచింది. ఇది వారు పాసైన ఒక ముఖ్యమైన పరీక్ష. మూడవ గురువారం నాటికి సుశీలకు తను గర్భవతి అన్న శుభవార్త తెలుస్తుంది. అంటే కేవలం ధనం గురించే కాదు, సంతానం రూపంలో కూడా అనుగ్రహం లభించింది. అవును, వారి ఆనందానికి అవధులు ఉండవు. ఆ రోజు 20 మంది ముత్తైదువులకు చీరలు, తాంబూలాలు పంచిపెడతారు. వారి ఎదుగుదల ఒక సంపూర్ణ శ్రేయస్సు వైపు సాగుతోంది. మొదట ఆహారం, తర్వాత నివాసం, ఇప్పుడు సంతానం. ఇక 4వ గురువారం నాటికి కథ పతాకస్థాయికి చేరుకుంటుంది. ఒక వర్తకుడు వచ్చి వారి పొలంలోని మట్టి కుండల తయారీకి చాలా మంచిదని చెప్పి ఊహించని ధరకు కొంటాడు. ఓ, అలాగా? ఆ డబ్బుతో కొత్త పొలం, పెద్ద ఇల్లు. కొన్ని వారాల క్రితం తిండికి లేనివాళ్లు ఇప్పుడు 100 మందికి అన్నదానం చేసే స్థాయికి ఎదిగారు. ఇది కేవలం ఆర్థిక మార్పు కాదు, వాళ్ల ఆత్మవిశ్వాసంలో, సమాజంలో వాళ్ల స్థానంలో వచ్చిన ఒక పెద్ద మార్పు. నిజమే. వారు అడిగే స్థితి నుండి ఇచ్చే స్థితికి మారారు. గ్రహీతల నుండి దాతలుగా మారారు. కరెక్ట్. వారి భక్తి పెరిగే కొద్దీ ప్రతిఫలాలు పెరిగాయి. వారి దానధర్మాల పరిధి కూడా 5 నుండి 10కి, 20కి, 100 మందికి పెరిగింది. ఇది చాలా ముఖ్యమైన సందేశం. మొత్తానికి ఉద్యాపన ఘనంగా చేస్తారు. కొంతకాలానికి సుశీలకు ఒక పన్నంటి కొడుకు పుడతాడు. శ్రీనివాసులు అని పేరు పెడతారు. కథ ముగింపులో ఉన్న ప్రతీక కూడా చాలా బాగుంటుంది. వారి ఇంటి ముందున్న ఆ చిన్న తులసీ కోట ఒక పెద్ద తులసీవనంగా మారుతుంది. అవును, అది వారి ఆధ్యాత్మిక ఎదుగుదలకు, ఐశ్వర్యం విస్తరించడానికి ఒక అందమైన రూపకం కదూ. ఖచ్చితంగా. అంతేకాదు, సుశీల ప్రతి సంవత్సరం ఈ వ్రతాన్ని చేస్తూ గ్రామంలోని ఇతరులకు కూడా చెబుతోంది. ఒక సజీవ సంప్రదాయంగా మారుస్తోంది. ఇక్కడే ఫలశ్రుతి వస్తుంది. ఈ కథను వినడం వల్ల లేదా చదవడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి సంపద, సంతానం, శాంతి కలుగుతాయని చెప్పబడింది. అవును. అంటే ఈ కథ మొత్తం చూస్తే కటిక పేదరికం నుండి సంపూర్ణ శ్రేయస్సు వరకు సాగిన ప్రయాణం. ఇది కేవలం స్వచ్ఛమైన, అచంచలమైన భక్తి ద్వారా మాత్రమే సాధ్యమైందని కథ చెబుతోంది. మళ్ళీ మనం మొదటికి వస్తున్నాం. భక్తికి ధనమక్కర్లేదు, స్వచ్ఛమైన హృదయం మాత్రమే అమ్మవారికి నచ్చే నైవేద్యం. ఇది ఈ కథ యొక్క ఆధ్యాత్మిక సారాంశం. అయితే మన శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలివెళ్దాం. ఈ కథను అక్షరాలా దైవిక జోక్యంగా కాకుండా దీని వెనుకున్న లోతైన మానసిక లేదా సామాజిక ప్రయోజనం ఏమిటి అని కూడా ఆలోచించవచ్చు కదా. ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. అంటే ఈ కథ ఒక రకమైన ప్లేసిబో ఎఫెక్ట్లా పనిచేస్తుందని అంటారా? ప్లేసిబో అనే పదం సరిగాదేమో గాని ఆలోచన సరైనదే. ఇలా చూద్దాం. ఈ కథ కష్టాల్లో ఉన్నవారికి ఒక ఆశనిస్తుంది. దైవం తమను కైవిడలేదనే నమ్మకాన్నిస్తుంది. అది మొదటి అడుగు. రెండవది, ఈ వ్రతం పేరుతో కొన్ని మంచి పనులను ప్రోత్సహిస్తుంది. తెల్లవారుజామునే లేవడం, శుభ్రంగా ఉండటం వంటివి క్రమశిక్షణను పెంచుతాయి. దానధర్మాలు చేయడం సామాజిక సంబంధాలను బలపరుస్తుంది. అంటే దైవిక జోక్యంతో సంబంధం లేకుండా ఈ చర్యలే ఒక వ్యక్తి జీవితాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని మీ ఉద్దేశమా? ఒక రకంగా చెప్పాలంటే అవును. ఆ చర్యలు వారి జీవితానికి ఒక నిర్మాణాన్ని, ఒక క్రమాన్ని ఇస్తాయి. కష్ట సమయాల్లో నిరాశ చెందకుండా ఒక పాజిటివ్ లైఫ్ స్టైల్ ఫాలో అవడానికి ఈ వ్రతం ఒక ప్రేరణ.
అవును, నిజమే. దానం చేయడం వల్ల సమాజంలో గౌరవం, మానసిక సంతృప్తి లభిస్తాయి. ఇవన్నీ కలిసి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచి కొత్త అవకాశాలను వెతుక్కునేలా చేస్తాయి. అంటే తమ జీవితాన్ని మార్చుకునే శక్తి తమ చేతిలోనే ఉందని, దానికి దైవం తోడుగా ఉంటుందనే ఒక శక్తివంతమైన భావనను ఇది ఇస్తుంది. అద్భుతంగా చెప్పారు. అంటే ఈ కథని ఎలా చూసినా, ప్రత్యక్ష దైవలీలగా భావించినా, లేదా ఆశ, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను ప్రోత్సహించే ఒక మానసిక సాధనంగా చూసినా, దాని అంతిమ ఫలితం మాత్రం ఒకటే. అదే, మనిషి జీవితంలో సానుకూల మార్పు. అందుకే ఈ కథలు తరతరాలుగా నిలిచి ఉన్నాయి. సరిగ్గా. అయితే శ్రోతలు ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్న: అసలైన అద్భుతం ఆ ఆచారంలో ఉందా, లేక ఆ ఆచారాన్ని నడిపించే అచంచలమైన నమ్మకం, సానుకూల దృక్పథం మరియు క్రమశిక్షణతో కూడిన చర్యలలో ఉందా? బహుశా నిజమైన భక్తి అంటే ఒక మంచి భవిష్యత్తును నమ్మి దాన్ని సాధించడానికి క్రమబద్ధమైన అడుగులు వేయడమేనేమో. మన ఆధునిక జీవితంలో మనను ముందుకు నడిపించే ఇలాంటి వ్రతాలు ఏమిటో ఆలోచించాల్సిన విషయం. Thank you for watching Teja Devotional TV. Please like, share and subscribe. Thank you.